నింగినెరుగు దొంగ దోసుటెరుగు నీరు పల్ల మెరిగి పారుటెరుగు భక్తి భగవంతునెరిగి పూజించుటనెరుగు విశ్వదేవుడేసు వినురదాసు. కొంగ నింగినెరుగు దొంగ దోసుటెరుగు నీరు పల్ల మెరిగి పారుటెరుగు. భక్తి కలిగిన వారు భగవంతుని ఎరిగి పూజించుట తెలుసుకుంటారు గనక యాదవుడనైన నేను యదవను కాకుండా మాధవుడైన యేసుక్రీస్తు నన్ను రక్షించి ఆ మహిమాన్వితమైన పురములోకి నన్ను చేర్చుకున్నందుకు ఎంతగానో సంతోషిస్తూ ఆ దేవుని మహిమపరుస్తూ మీకందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 1978 సంవత్సరంలో నేను ప్రభు మహాకృప చేత ఆయన నన్ను రక్షించి మారుమనసు పొంది బాప్తిని తీసుకొని దేవుని సంఘములో పరిచర్య చేస్తుండగా 86 సంవత్సరంలో దేవుడు సేవకు పిలుచుకున్నాడు. 86 నుంచి 88 వరకు బైబిల్ కాలేజ్ చేసి 88 నుంచి సేవ చేస్తూ ఉన్నాను. కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. సేవ చేస్తున్నప్పుడు చాలా బాధపడుతున్నాను, ఆత్మలు పెరగడం లేదే అని. 2012 వరకు నేను సేవ చేస్తున్నాను. సంఘంలో 50-60 మంది ఉన్నారు. ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదు. ఎలాగ సంఘం పెరుగుతుంది అనుకుంటున్నప్పుడు మా ఊరికి ప్రొద్దుటూరుకి అయ్యగారు వచ్చినారు. ఒక పాస్టర్ గారు నన్ను ఆహ్వానిస్తే నేను అక్కడ వెళ్ళినాను. అయ్యగారు చెప్పిన మాట విని చాలా సంతోషపడినాను. జనవరిలో అయ్యగారు వచ్చినారు. ఫిబ్రవరిలో ఆ యొక్క కేడ్సెల్ తరపున ఇలాగ ట్రైనింగ్ ఉంటుంది, మీరు రండి అన్నప్పుడు ఎంతో సంతోషంతో ఇక్కడికి వచ్చినాను. నేను 2012లో అయ్య దగ్గరికి వచ్చి చక్కని విషయాలు నేర్చుకున్నాను. రక్షణ లేని వారికి ఎలాగ వాక్యం చెప్పాలి, రక్షించబడిన వారిని బాప్తిని తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలాగ ప్రోత్సహించి బలపరచాలి, అలాగ ఆత్మీయ ఎదుగుతున్న వారిని ఎలాగ శిష్యులుగా తయారు చేయాలి, అద్భుతమైన సబ్జెక్టు నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను అయ్యగారి దగ్గర ప్రతి సంవత్సరం రావడం, అయ్యగారిని మేము పిలుచుకోవడం ఇలా చేస్తూ ఉండగా మా సంఘంలో కేడ్సెల్ ప్రారంభించిన తర్వాత సేవ అద్భుతంగా మార్చబడింది. ఇలస వలసపోయి పులసగా మారిందట. ఇలస అనే సేవ సముద్రంలో ఉంటుంది. ఆ గోదావరి నదులకు వలసపోయినప్పుడు అది పులసగా మారి మహాభివృద్ధి చెంది అది ఖ్యాతి పొంది చాలా టేస్టు దాని యొక్క విలువ కూడా పెరుగుతుందట. అలాగనే ఈ కేడ్సెల్స్కి మేము ప్రారంభించిన తర్వాత మా గతిగా మార్చబడింది. మతే గతి అంటారు కనుక మతి బాగుంటే గతి బాగుంటుందట. ఈ యొక్క మా స్థితి మారింది, మా స్థితులు కూడా మార్చబడినాయి, ఎంతగానో దీవించబడినాం. తర్వాత మేము సేవలో వర్ధిల్లడానికి ప్రారంభించబడింది. దేవుని మహాకృప చేత సంఘము 100కు పెరిగింది, 200, 250, 300 అయింది. తర్వాత మా స్థలం సరిపోక 2 ఆరాధనలు స్టార్ట్ చేసినాం. తర్వాత 3 ఆరాధనలు స్టార్ట్ చేసినాం. తర్వాత ఇప్పుడు 60 సెంట్లు స్థలం తీసుకున్నాము.
తర్వాత మందిరం కట్టడం, ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక 4 విషయాలు తీసుకుని ఒక ఎకరమైన దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నాం. 2021 సంవత్సరంలో నా ఎడమ చెయ్యి ఎడంకాలు పనిచేయటం మానేసినాయి. ఆ 2 పనిచేయట్లేదు. నాకు అవకాశం లేదనుకున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు ప్రార్థన ఆలకించి నాకు విడుదలనిచ్చారు. ఆ సమయంలో మరి 4 రోజులు అలా హైదరాబాద్ వెళ్దామని మా అబ్బాయి ఇక్కడ తీసుకురావటం జరిగింది. మా అబ్బాయికి మంచి స్నేహితులుగా మరి మంచి సలహాదారులుగా మన ప్రియులు చాండీ అబ్రహాం గారు ఉన్నారు. అదే సమయంలో చాండీ గారు మరి నేను ఇలా హైదరాబాద్ వస్తున్నానని తెలిసి ఆయన అన్నాడు, ఇమ్మానుయేల్ మీ డాడీ ఖచ్చితంగా మా పాస్టర్ గారు పెడుతున్న ఆ యొక్క మీటింగ్స్ లో ఉండాలి, ఆ ట్రైనింగ్స్ లో ఉండాలని ఆపారు. నేను ఐపీసీ నుండి దేవునిలోనికి వచ్చాను. అయితే ఏ మీటింగ్కి వెళ్ళను, దరిదాపుగా పాస్టర్ల మీటింగ్ కూడా వెళ్ళను. దేవుని కృపను బట్టి దేవుడు మమ్మల్ని మా సంఘాన్ని ప్రేమిస్తూ నడిపిస్తూ ఉన్నారు. అయితే మా అబ్బాయి అప్పుడు నాకు ఒంట్లో బాగోలేదు, ఈ ఎడం చెయ్యి ఎడమ కాలు పనిచేయని ఆ పరిస్థితుల్లో మరి అక్కడన్నా వెళ్ళి కూర్చుందామని ఎంతగానో మరి ఇష్టంతో వచ్చి కూర్చున్నాను. అయినా ఇష్టం లేదు. ఒక కారణం ఏంటంటే సుధాకర్ అయ్య గారు బాప్టిస్ట్ పాస్టర్ గారు, అందుకని నాకు ఇష్టం లేక వచ్చినా ఇష్టం లేకుండా కూర్చున్నాను. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ పాస్టర్ గారు 3 రోజులు కూడా అపోస్తుల కార్యముల నుంచే చెప్పారు. హల్లెలూయా. అప్పుడు నేను కొంచెం ఆకర్షించబడ్డాను. పాస్టర్ గారు చెప్పేదంతా ఎలా ఉందంటే ఆ సంఘం మొక్కలయ్యే విధానంగా అనిపించింది స్టార్టింగ్ ఆ 3 రోజులు. అంటే ఈ రోజుల్లో ఎవరినైనా మీరు కొంచెం పర్వాలేదని ఒక విశ్వాసంతో చెప్తే అక్కడున్న 7గురినో 6గురినో తీసుకొని పక్కెళ్ళిపోయే నైజం ఈ టైంలో. కాబట్టి నాకు అది అర్థమయ్యి సరే కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్నాను. ఓ 2 నెలలకి గుంటూరు నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేశారు, సుధాకర్ గారు గుంటూరు వస్తున్నారు, మీరేమన్నా వస్తారా అన్నారు. అప్పటికి నాకు ఆలోచన ఉంది, పాస్టర్ గారు 3 రోజులు క్లాస్ చెప్పినా నాకు అంత కిక్ అనిపించలేదు. ఎప్పుడైతే గుంటూరు వెళ్ళి ఆ 3 రోజులు పాస్టర్ గారితో ఉన్నానో అప్పుడు అనిపించింది ఇది దైవ చిత్తమని. అలాగే మరి పాస్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని 1 సంవత్సరం వెంటాడి పాస్టర్ గారిని, నా డబ్బులే నా ఛార్జీలే నా భోజనమే పాస్టర్ గారు, మీరు ఎక్కడ మీటింగ్ క్లాసులు పెట్టినా నేను అక్కడికి వస్తానని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ చిన్న గుంపుల యొక్క అర్థము భావం నాకు బాగా అర్థమయ్యి మరి మా సంఘాల్లో వాటిని రిలీజ్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఏ విధంగా రక్షించాలో చక్కటి ఆలోచన తలంపులు అనేక మంది సేవకులు ఇస్తున్నారు. అందులో మేము అలాంటి మేలు పొందుకున్నాం. మా సంఘం బలపడుతుంది. ఈరోజు మేము ఇక్కడ ఉండి చెప్పగలుగుతున్నాం ధైర్యంగా. అంటే అయ్యగారు మాకు ఇచ్చినటువంటి ట్రైనింగు, ఆయన మాకు చెప్పినటువంటి వాక్యంలో నుంచి ఇచ్చినటువంటి ఆలోచనను తీసుకొని ఆ విధంగా ముందు కొనసాగుతున్నాం. మా సంఘం బలపడుతుంది, ఎదుగుతుంది. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరొకసారి అయ్యగారు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలుగు. అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు. మంటి ఘటాలు అంటే మనందరికీ తెలుసు, మన యొక్క శరీరం. ఈ శరీరంలో దేవుడు ఐశ్వర్యం ఉంచాడంట. ఏంటి ఆ ఐశ్వర్యము అంటే తలాంతులు, సామర్థ్యము, ఇంట్రెస్ట్, ఆశ. ఈ 3 కూడా ప్రతి వ్యక్తిలో పెట్టింటాడు దేవుడు కదండి. తలాంతులు, సామర్థ్యము, ఆశ. దీన్ని బట్టే నీ జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏందో కూడా నువ్వు తెలుసుకోవచ్చు అన్నమాట. చాలామంది అడుగుతుంటారు, నా జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏమి. సో దేవుడు ఏ తలాంతు నీకు ఇచ్చినాడు, ఏం సామర్థ్యం ఇచ్చినాడు, దేని గురించి నీకు ఆశ ఉన్నది.
అది మనం సమర్పించుకుంటే దేవుడు ఆ విషయంలో మనల్ని వాడుకుంటాడు. సో పాస్టర్లకు మనం చేసేది ఏమంటే, వాళ్ళకు మేకులు కొట్టేటప్పుడు లేక ఆ క్లిప్పు పెట్టేటప్పుడు వాళ్ళ తలాంతు వాడబడిందా లేదా, లేకపోతే మట్టిలో కలిసిపోతున్నదా, దానికి ఎవరు బాధ్యులు? దేవుడు వాళ్ళకి తలాంతులు ఇచ్చినాడు, మనం అవకాశం ఇవ్వడం లేదు. అవన్నీ ఏమైపోతున్నాయంటే మట్టిలో కలిసిపోతుంది. సో నా మనవి ఏమంటే, దయచేసి విశ్వాసులందరూ లీడర్స్ కాగలుగుతారు. చదువు రాని వారు కూడా, మొద్దు అని అనుకునే వాళ్ళు కూడా లీడర్స్గా తయారవుతారు. అట్లా మా దగ్గర తయారైనారు. నాకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఏమని చెప్పినారంటే, నువ్వు విశ్వాసులను చూసినప్పుడు ప్రతి ఒక్కరిని ఒక లీడర్గా చూడాలని అన్నారు కదండి. యేసు ప్రభు చూపుకి ఇతరుల చూపుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ విద్య లేని పామర్లు, చేపలు పట్టే వాళ్ళను ఎవ్వరూ లెక్క చేయలేదు. కానీ యేసు ప్రభు వాళ్ళని ఎట్లా చూసినాడంటే, భూలోకాన్ని తలకిందులు చేసేవానిగా చూసినాడు. అందుకే మనం ఏ దృష్టితో విశ్వాసాలను చూస్తున్నాం, వాళ్ళ తలాంతులు దేవుని కొరకు వాడబడుతున్నాయా, వాడబడడం లేదు, ఇదొక్కటి మీరు ఆలోచన చేయాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం సుధాకర్ గారు, మేమిద్దరం వీఆర్ ఫ్రమ్ నారాయణగూడ హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ యూత్. మేమందరము అది ఎప్పుడో 71వ సంవత్సరం. ఇప్పటికి 54 సంవత్సరాలకి మీ బిషప్ గారిని, మా బిషప్, నాకు కూడా బిషప్ గారే ఇవాళ ఆయన. అయ్యగారు సాక్ష్యం మహాబలమైంది. శాఖోపశాఖలుగా ఈ యొక్క బేతేల్ సంఘం వర్ధిల్లడానికి దినదిన ప్రవర్ధమానముగా, అపోస్తుల పునాది మీద కట్టబడిన సంఘముగా, అపోస్తుల పునాది మీద కట్టబడిన సంఘముగా, సెల్ఫ్ సపోర్టింగ్ బేతేల్ సంఘాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రప్రథముడా మరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి, నీ భజనయే మా జీవాధారం, కొనవే మా స్తుతి రూపం, నీ భజనయే మా జీవాధారం, నీ భజనయే మా జీవాధారం, నీ భజనయే మా జీవాధారం, కొనవే స్తుతి రూపం. శరణు శరణు Sama